మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. 3 ఇయర్స్. 3 ఇయర్స్ అవుతుంది. యాక్చువల్గా నేను అరబిందో ఫార్మా అనే కంపెనీలో బీటెక్ మెకానికల్ చేసి అందులో జాబ్ చేస్తూ ఉండేవాడిని. అంత మంచి జాబ్ వదిలిపెట్టే దీంట్లో అంటే అక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్, కెమికల్ స్మెల్స్కి వాటికి పడక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి మా బంధువుల కంపెనీలో మేనేజర్ కింద జాయిన్ అయ్యాను. 3 ఇయర్స్ అవుతుంది. నాకు చిన్న చిన్న పిల్లలు 10 ఇయర్స్ పిల్లలు ఇద్దరు ఉన్నారు. సరే ఇది దీంట్లో ఈ ఫీల్డ్లో బాగానే ఉంది కదా, దీంట్లో అయితే కెమికల్ పొల్యూషన్ ఏమీ ఉండదు అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. బాగానే ఉంది పరిస్థితి. కాదు ఇప్పుడు మరి వర్స్ట్గా సిచ్యువేషన్ తయారు చేశారు ఈ గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు మా చిన్నపిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు పరిస్థితి. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ చదువులేంది, ఏం చేయాలో అగమ్య గోచరంగా ఉంది. వాస్తవానికి ఈ గవర్నమెంట్కి మేము ఎంతో సపోర్ట్ చేశాను. నేను లిటరల్గా ఇక్కడ మొన్న ఎలక్షన్లు అప్పుడు వీళ్ళకి కావాలని చెప్పి వీళ్ళకే ఓటేసాము. మా అత్తమామ వాళ్ళు ఊర్లో ఉంటే 10,000 పెట్టి కార్ ఛార్జెస్ పెట్టి వాళ్ళని కార్ బుక్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఓటు వేయించాం. ఏదైనా మార్పు వస్తుందని కాదు, బాగానే తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు. ఉపాధి కోల్పోతున్నందుకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం ఆయనకి. సరే, న్యాయం జరిగిద్దనే పోట్లాడుతున్నాం, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. భగవంతుడు ఆశీస్సులు ఉన్నంత వరకు న్యాయం జరిగిద్ది మా అందరికి. చిన్నపిల్లలు 10 ఇయర్స్ పిల్లలు అండి నాకు. 10 ఇయర్స్ పిల్లలు. ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్. ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా కంపెనీలో నాతో పాటు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరి మీద 4-5 డిపెండెంట్స్ ఉంటారు. ఒక 10 మంది మౌంటర్స్ ఉన్నారు. ఒక 6-7 మంది ఫ్యాబ్రికేటర్లు, అంటే ఐరన్ స్ట్రక్చర్ తయారు చేసే ఫ్యాబ్రికేటర్లు ఉన్నారు. మా కంపెనీలో పనిచేసే ఎలక్ట్రీషియన్లు 2-3 ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఫ్యామిలీస్ ఏం కావాలి?